దేవుని యొక్క ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువు పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు ఈ ఉదయ కలశంలో తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుడు తన అనుదిన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. వాక్య భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జన్మన్నదని పౌలుతో చెప్పగా. ఈ మాట దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితులనంటే పౌలు దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మాటలను అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నప్పుడు సౌలు ఆ పరిస్థితిలో దేవుని యొక్క స్వార్థ భారమును బట్టి ఆయా ప్రాంతాలు తిరుగుతూ ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో ఆ ప్రజలు సౌలుని చాలా దూషిస్తారు. మాకు అవసరం లేదు, మాకు వద్దు అని చెప్పి తోలనాడుతారు. దూషణకరమైన మాటలు మాట్లాడినప్పుడు పౌలు సరే మీరు అన్నదానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పి సౌలు ఈ స్వార్థ నేను అన్య జనులకు నేను చెబుతానని చెప్పి మాసిదోనియాకు బయలుదేరి మాసిదోనియాలో ఉన్నటువంటి యూస్తు అనేటువంటి ఒక ఇంటికి వస్తాడు. ఆ వ్యక్తి యొక్క ఇల్లు సమాజము మందిరమునకు ఆనుకుని ఉంటుంది. ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు సౌలు దేవుడు దర్శించి మాట మాట్లాడతాడు. ఎందుకంటే సౌలు ఇప్పుడు ఆలోచిస్తాడు. ఎందుకనంటే ఇప్పుడు ఇలా వాక్యం చెబుతుంటే, స్వార్థ చెబుతుంటే అనేక మంది దూషిస్తున్నారు, వ్యతిరేకమవుతున్నారు, తోలనాడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అనేక మంది కొట్టడానికి వస్తున్నారు. ఈ విధమైన పరిస్థితిలో పౌలు ఉన్నప్పుడు దేవుడు పౌలుతో మాట్లాడిన మాట ఆ దర్శనంలో ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడు నీ మీదకి రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా దేవుడు చెప్తాడు రాత్రి దర్శనంలో, నువ్వు భయపడక మాట్లాడు, మౌనంగా అయితే ఉండొద్దు అంటాడు దేవుడు. నిజమే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. మనం భయపడడానికి దేవుని స్వార్థను ప్రకటించే మనం, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడేటువంటి మనం, క్రీస్తు మాటను చెప్పడానికి, క్రీస్తు మాటలను వివరించడానికి, సత్యాన్ని బోధించడానికి రోజు మనం భయపడని అవసరం లేదు. ఎవరికి మనం తల వంచిన అవసరం లేదు. దేవుడే మనకు చెప్తున్న మాట, నువ్వేం భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, ఎవడు కూడా నీ వద్దకు రాలేడు, రానేరడు కూడా, ఎందుకంటే నీకు ఏ హాని జరగకుండా నేను చూస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట. అందుకే స్వార్థ చెప్పుట్లో, ప్రకటించుట్లో మనం ఎప్పుడు దేనికి భయపడని అవసరం లేదు. అందుకే పౌలు అంత ధైర్యంగా ప్రకటించడానికి, అంత ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి, ఎవరి ముందైనా ఎలాంటి వారి ముందైనా దేవుని మాట నిర్భయంగా చెప్పడానికి, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి కారణం ఏంటంటే పౌలుతో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు గనుక, నువ్వు భయపడక మాట్లాడు అని దేవుడు చెప్పాడు గనుక, మౌనంగా మాత్రం ఉండొద్దని చెప్పాడు కనుక పౌలు అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని స్వార్థను ప్రకటించాడు. ఈరోజు అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వార్థను ప్రకటిస్తున్న మనం, ఆయన కోసం బ్రతుకుతున్న మనం, ఆయన కోసం జీవిస్తున్నటువంటి మన జీవితాలు, మన కుటుంబాలు, మనం భయపడకుండా, దేనికి ఎవరికి భయపడకుండా, నేటి దినాల్లో మౌనంగా కూడా ఉండకుండా ఆయన గూర్చినటువంటి స్వార్థ మనం ప్రకటించేవారమై ఉండాలి, వాక్యాన్ని బోధించేవారమై ఉండాలి. అనేకులకు ఏదో రకంగా, ఏదో ఒక రూపంలో ఆయనను గూర్చిన మాటను తెలియచేసేవారమై ఉండాలి. అది నమ్మిన వారు నమ్ముతారు, నమ్మని వానికి దేవుడే చూసుకుంటాడు కనుక అది నమ్మినా నమ్మకపోయినా మనం మాత్రం చెప్పడానికి భయపడేవారు ఉండకూడదు. ధైర్యంగా, నిర్భయంగా దేవుని గూర్చిన మాటను మనం చెప్పుకుంటూనే వెళ్ళాలి, చెబుతూనే ఉండాలి. అది అంగీకరిస్తారు, కాదనేవారు కాదంటారు, దేవుని వైపు తిప్పబడేవారు తిప్పబడుతూ ఉంటారు, మూర్ఖులు వేరే పరిస్థితిలో ఉంటారు. కనుక వారిని బట్టి మనకి కాదు, అది నమ్మి మారు మనసు పొంది రక్షించబడే వారికి అది శక్తిగా ఉంటుందని వాక్యం చెబుతుంది. నమ్మని వారికి అది శిక్షగా మార్చబడదని దీని వాక్యం చెబుతుంది. కనుక దేవుడు మనతో ఉన్నాడు. ఈ విషయంలో మాత్రం మనం భయపడక ధైర్యంగా నిలబడి మనం మాట్లాడేటువంటి వారిగా దేవుని గురించి నేటి దినాల్లో మనం ఉండాలి. ఆ విషయమే పౌలుతో దేవుడు మాట్లాడాడు. ఆ రాత్రి దేవుడు దర్శించాడు. ఈ ప్రాంతంలో నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నిలబడు, మాట్లాడు. ఏమో ఈరోజు ఈ మాట ద్వారా ఏ సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడో తెలియదు, ఏ విశ్వాసతో దేవుడు మాట్లాడుతాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు దేవుని మాటను చెప్పడానికి, వెళ్ళి ప్రకటించడానికి, వెళ్ళి బోధించడానికి ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నీవు మాత్రం మౌనంగా ఉండొద్దు, ఆయన గురించి నువ్వు ప్రకటించు. ఎందుకంటే నీ మీదకి ఏ కీడు ఎవరు కూడా నీ మీదకి రాకుండా
ఆ దేవుడే నిన్ను కాపాడుతాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మాట ఇస్తున్నాడు ఈరోజు. కనుక ఈరోజు మనం ఎవరు అలా భయపడుతున్నారో తెలియదు, కానీ ఒకవేళ నీ మాటలు వింటున్న నీలో ఆ భయం ఉందేమో, దయచేసి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండే, ఇక ఆ భయం నీకు అవసరం లేదు. ధైర్యంగా ఉండి మౌనంగా అలా ఉండకుండా దేవుని గురించినటువంటి విషయాన్ని, దేవుని గురించినటువంటి సత్యాన్ని ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో నువ్వు ప్రపంచానికి, ప్రజలకు తెలియచేసే ప్రయత్నంలోనే ఉండాలి. దేనికి మనం భయపడే అవసరం మనకి లోకంలో లేనే లేదు అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఆ కృప నీకు దేవుడు ఇచ్చినప్పుడు, ఆ యొక్క అవకాశం దేవునికి ఇచ్చినప్పుడు, అది ఎక్కడైనా, ఎవరి మధ్య అయినా, ఎలాంటి వారి మధ్య అయినా మనం ధైర్యముగా చెప్పగలిగేటువంటి వారమై ఉండాలి. ఆ విధముగా దేవుడు మనలను తన ఉన్నతమైన కృపను బట్టి, తన వాత్సల్యాన్ని బట్టి, తన సంకల్పను బట్టి ఆయన గురించి ధైర్యంగా మాట్లాడే కృప మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఈరోజు పౌలుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నావు. నిజమే ప్రభువా, పౌలును కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. కొంతమంది స్వార్థను తండ్రి తీసుకోగలిగారు, కొంతమంది ధిక్కరించగలిగారు. కనుక అన్య జనుల వైపు నీ స్వార్థ తిప్పబడినట్లుగా అన్య జనుల యొద్దకు స్వార్థ ప్రకటించినప్పుడు అనేక మంది నీ వైపు తిప్పబడ్డారు. పౌలు ధైర్యంగా ప్రకటించి, మేము కూడా ఏ దినాల్లోనైనా ధైర్యముగా నీ యొక్క మాటను ప్రకటించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.